తెనాల్లో వ్యక్తి గాంధీ మార్గంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. దండి యాత్ర 2 పేరుతో సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వినూత్న రీతిలో కళ్లకు గంతులు కట్టుకుని అర్ధవస్త్రాలతో దీక్ష చేస్తూ గాంధీ కలలు కన్న సమాజం తాను చూడాలన్నదే ఆకాంక్షగా గాంధీ నాగరాజన్ చెబుతున్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీజీ ఏవైతే కలలు కన్నారో అవి ప్రస్తుత సమాజంలో అమలు కావడం లేదని చెప్పిన కూడా ఓ వ్యక్తి గాంధేయ మార్గంలో తన పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కానివ్వండి, అట్లాగే కొన్ని కలల కన్నా గ్రామ స్వరాజ్యం అన్నీ కూడా అమలు కావాలి, ఇక్కడ సమాజంలో మహిళలకు రక్షణ కావాలని చెప్పిన కూడా తెనాలికి చెందిన నాగరాజన్ అనే వ్యక్తి కూడా గాంధేయ మార్గంలో కూడా తన నిరసననైతే తెలియజేస్తూ ఉన్నారు. శాంతియుత మార్గంలో గాంధేయ మార్గంలో కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. దండియాత్ర 2 పేరుతో కూడా గత ఏడాది కాలంగా కూడా పాదయాత్ర చేస్తూ కూడా అన్ని వర్గాల్ని కలుస్తూ కూడా ఆ మహిళలకి రక్షణ కల్పించాలి, సామాజిక అంశాలపై ఆయన పోరాటం చేస్తా ఉన్న నేపథ్యంలో ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఏ రోజైతే మహాత్మా గాంధీ జనవరి 30వ తేదీన హత్యకు గురయ్యారో ఆ రోజున ప్రతి నెల కూడా 30వ తేదీన ఆయన కళ్ళకు గంతలు కట్టుకొని కూడా నిరాహార దీక్ష అనేది కూడా చేపడతా ఉన్నారు. తన సొంత ఇంట్లోనే ఉండి కూడా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఇక్కడ దృశ్యాల్లో చూడవచ్చు. తన మహిళలందరితో కలిసి కొంతమంది వ్యక్తులతో కలిసి కూడా గాంధేయ మార్గంలో గాంధీ నాగరాజన్ అనే వ్యక్తి కూడా నిరాహార దీక్ష చేపడతా ఉన్నారు. ఈరోజు జనవరి 30వ తేదీ గాంధీ వర్ధంతి. ఈరోజు ఉదయం నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అసలు ఈ విధంగా ఎందుకు నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుత సమాజంలో, ఆయన పోరాటం ఎందుకు చేస్తున్నారు, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నాగరాజన్ గాంధీనే తన ఇంటి పేరుగా పెట్టుకున్నారు. తన పేరుతో కలిపి కూడా గాంధీ పేరును పెట్టుకొని గాంధీ నాగరాజన్గా కూడా తన పేరును పూర్తిగా మార్చేసుకున్నారు. అసలు ఏంటి ఆ సమస్య, ఏంటి, ఎందుకు ఈ పోరాటం కొనసాగిస్తున్నారు అనేది కూడా నాగరాజన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఏంటి మీరు ఎందుకు ఈ నిరాహార దీక్ష చేపట్టడానికి గాంధేయ మార్గంలో మీరు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, కారణం ఏంటి? గాంధీవాది అంటే ఇక్కడ ఎవరికైతే అన్యాయం జరిగినా దాన్ని చూసి ప్రభుత్వాలు చేసే తప్పుని చాలా చక్కగా ప్రశ్నించగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళే సత్యాగ్రహవాదులు. అంటే ఇక్కడ అలాంటి సత్యాగ్రహవాదులు కంటికి కనబడడం అరుదుగా ఉంది. పైగా గర్భిణీ స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం కానే కాదు. స్త్రీ రక్షణే స్వతంత్ర మార్గం, స్త్రీ రక్షణే స్వతంత్ర లక్ష్యం. అలాంటిది చెప్పుకోవడానికి అన్ని బాగా ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్లో పెద్ద సమస్య ఏంటంటే ఆపరేషన్ లేకుండా వీళ్ళు వచ్చేసి డెలివరీ చేయలేరు. ఏంది కారణం? మంత్రసాన్లో ఒకప్పుడు చేసిన డెలివరీలు సింపుల్గా ముగిచ్చినాయి. మరి ఇప్పుడు ఏంది ప్రాబ్లం? చాలా విధంగా తట్టుకోలేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఒక పెద్ద ఘోరం భయంని పెట్టి వాళ్ళ దగ్గరే ఒకవేళ ఫస్ట్లో నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా బాగుందమ్మా, ఏం ప్రాబ్లం లేదమ్మా అని 9వ నెల అలాగే అని లాస్ట్లో డెలివరీ టైంకి వచ్చేసరికి బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలా. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా దోసుకోవడమే పనిగా ఉంది. మానవత్వం నశించిపోతుంది, ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. రాజకీయ నాయకులు కమిషన్లు తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర వాళ్ళ దగ్గర ఇష్టానికి వదిలేశారు. వాళ్ళు తలుచుకున్నదే ఇక్కడ అన్నీ జరుగుతుంది. వైద్యం పేరుతో ఇట్లా దోసుకోవడం, పిల్లలకి పెట్టే భోజనంలో ప్రతి దానిలో, పేద ప్రజలకి ఇచ్చే వైద్య విధానంలో అన్నిట్లో స్త్రీ రక్షణ ఎక్కడ చూసినా లేదు. కన్ను మూసి కన్ను తెరిచేలోపు స్త్రీలకి ఎక్కడ ఏదో ఒక అత్యాచారం జరుగుతుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి ఏ మార్గం లేదు. సరే వైద్య విధానం చెప్పండి, సరే ప్రైవేట్లో చూపించుకోలేము, గుంటూరుకు విజయవాడకు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దామని ఏదైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటే తెనాల్లో అంత సౌకర్యం లేదని, రోడ్డు సరిలేదు. గర్భిణీ స్త్రీలు హెలికాప్టర్లో వెళ్ళగలరా? ఇక్కడ సౌకర్యం ఉందా? లేకపోతే పడగల్లో వెళ్ళగలరా? ఆంధ్ర ప్యారిస్ అని గాంధీ గారు చెప్పారు. అప్పుడు కాలువలన్నీ ఉన్నాయి, అన్ని విధాలుగా సౌకర్యాలను పెట్టి చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర ప్యారిస్ లాగా ఉంది, ఇంత మోసంగా ఉంది. అలాగా గాంధీ గారు కలల కన్నా ఈ భారతదేశంలో గొప్పగా ఒక మార్పును తీసుకురావడానికి నేను గాంధీ నాలో అంబేద్కర్గా దండియాత్ర 2 అనే పేరుతో వివిధ రూపాలలో పోరాటం చేస్తున్నాను. సత్యాగ్రహ, నిరాహార దీక్షలు, పాదయాత్రలు. అలాగని మహాత్మా గాంధీ గారిని అతి దారుణంగా చంపబడ్డ 30వ తారీఖు, ప్రతి నెల 30వ తారీఖుని ఆదర్శంగా తీసుకొని ప్రెస్కి స్వేచ్ఛగా రాసే హక్కుల్ని లేవు. పోలీసులకి నిజాయితీగా వచ్చేసి ఎఫ్ఐఆర్లు వేసి కేసుల్ని ఫైల్ చేసే ఇది లేదు. అధికార వర్గం చెప్పు చేతుల కింద బానిసగా బతుకుతున్నది పోలీసు. పోరాటం అనేది ఎంతకాలంగా కొనసాగిస్తున్నారు? తమిళనాడులో
నేను రాజకీయ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంతో చేసి చూశాను. పి చిదంబరం గారు నా ఇంటికి వచ్చి గంట సేపు కూర్చొని వెళ్ళారు, ఆధారాలు కూడా ఉన్నాయి. అంత ఇది ఢిల్లీ సీఎం శీలా దీక్షిత్ గారు నన్ను అభినందించారు 33% రిజర్వేషన్ గురించి నేను చేసిన వర్క్కి. అట్లా అన్ని విధాలుగా ఉన్నాయి. కానీ ఎన్ని చేసినా ఆ పార్టీలు ఎన్ని రాజకీయాలే అనుకొని అవన్నీ వద్దనుకొని స్వచ్ఛంగా గాంధీ గారిలాగా, అంబేద్కర్ గారిలాగా పదవులకు ఆశపడకుండా, డబ్బుకు ఆశపడకుండా రేపటి తరాలకి ఏదైనా చెయ్యాలని చెప్పి, అది స్త్రీ రక్షణ. గాంధీ గారు చెప్పారు అహింస పాలనని. ఇప్పుడంతా అహింస పాలన వేరే స్త్రీలకే సాధ్యమని కూడా గాంధీ గారు చెప్పారు. అహింస చట్టం చేయగలిగితే స్త్రీలదే అధికారం అంతా అని అన్నారు. అలాంటి ఒక ఇది కావాలా, సమానత్వం కావాలా స్త్రీలకని కొన్ని ఏళ్లగా చేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీల రక్షణ గురించి కానివ్వండి, అనేక సంవత్సరాలుగా మీరు చేస్తున్న పోరాటంలో ఏమన్నా మార్పు అనేది కనిపించిందా మీకు సమాజం? 1995 దగ్గర నుంచి తీవ్రంగా చేస్తున్నాను నేను. 1998లో 33% రిజర్వేషన్ స్టార్ట్ చేసామన్నమాట. అది దానివల్ల ఇప్పుడు 33% ప్రకటించారు. నేను చేసిన పెద్ద ప్రయత్నాలకి పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు ఉన్నారు కదా, ఆయనకి వినతి పత్రం ఢిల్లీలో పోయి కలిసి ఇచ్చాను. ఆయన నేను ఇచ్చిన 3వ రోజు మాట్లాడారు. తమిళనాడులో వసంతి ఎంపీ నేను ఇచ్చిన మరుసటి రోజే మాట్లాడారు. ఇట్లాగా మినిస్టర్ని కలిసాము, చాలామంది ఎంపీలని కలిసాము, చూసాము. అంటే ఒక్కొక్క పార్టీ తరఫున ఒక్కొక్కరు అలా మాట్లాడారు. ఇది కానీ ఏ రూపంలో చూసినా దిశ, నిర్భయ ఎన్ని చట్టాలే. ఇంకా సమాన హక్కులు వాళ్ళకి దొరకకపోతే స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం కాదు. అది లేదు. అది రావాలి అంటే వాళ్ళ కోసం నేను 100 అడుగులు వేస్తున్నా. ఒక్క అడుగు స్త్రీలు వెయ్యగలిగితే, ఆ ఒక ప్రచారాన్ని చేసుకెళ్ళగలిగితే, దానికి మీడియా సహకారాలు చాలా తక్కువగా ఉన్నాయి. చేయగలిగితే మార్పు వచ్చుద్ది. లేదా నేను అనుకున్న విధంగా మరణం వచ్చుద్దే కానీ మార్పు రాదు. మహాత్మా గాంధీ గారి మరణం కన్నా నా మరణం ఘోరాతి ఘోరంగా ఉంటుందని నాకు తెలిసే ఇలా మారాను. కానీ యేసు ప్రభు మరణం కన్నా ఘోరాతి ఘోరమైంది అయితే కాదు. అలా రాదు. వచ్చినా కూడా సంతోషమే. ఎందుకంటే అంతకన్నా ఘోరంగా ఇంతవరకు ఎవరిని చంపలేదు. ఒకవేళ వచ్చినా దాన్ని ఆహ్వానిస్తున్నాను, స్వీకరిస్తాను. ప్రజాస్వామ్య రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం. ఖచ్చితంగా చూసుకుంటే కనుక తెనాలి రామలింగేశ్వరపేటలో గాంధీ నాగరాజన్, ఆయన పేరు నాగరాజన్ అయితే గాంధీ అనేది కూడా తన పేరులో కలుపుకొని కూడా దాదాపు 19 సంవత్సరాలుగా కూడా ఈ పోరాటం అనేది కూడా చేస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. రామలింగేశ్వరపేటలో తాను అద్దెకి ఉండే ఇంటినే కూడా గాంధీ ఆశ్రమంగా కూడా మార్చుకొని కూడా తన తోటి వ్యక్తులతో కలిసి కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 800 కిలోమీటర్లకు పైగా కూడా పాదయాత్ర చేసి దేశవ్యాప్తంగా కూడా అనేక మందిని కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. ప్రధానంగా చూసుకుంటే కనుక సమాజంలో గాంధీ ఏదైతే కలలు కన్నారో మహిళలకు రక్షణ కావాలి, అర్ధరాత్రి పూట కూడా మహిళలు స్వేచ్ఛగా తిరగగలగాలి వంటి అనేక కలలు మహాత్మా గాంధీజీ కన్నారు. ఆ కలలన్నీ కూడా నేడు ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ప్రజాప్రతినిధులు అవినీతిమయంగా మారిపోయారు. వ్యవస్థలన్నీ కూడా తీవ్ర అవినీతిమయంగా కూడా మారిపోయాయి. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందట్లేదు మహిళలకి అని చెప్పిన కూడా గాంధీ నాగరాజన్ చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ పోరాటాలన్నీ వీటన్నిటిపై కూడా, ఈ సమస్యలన్నిటిపై కూడా తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు ఆయన. చిన్న వ్యాపారం నిర్వహించుకుంటా వచ్చిన సంపాదన మొత్తాన్ని కూడా దీనికోసమే కూడా ఖర్చు చేస్తా కూడా ఒక ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకొని గత ఏడాదిగా కూడా మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేపడుతున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులైతే చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆయన పోరాటానికి సహచర సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆయన సపోర్టు అనేది కూడా ఆయనకు కొనసాగిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ప్రతి నెల 30వ తేదీన గాంధీ మహాత్ముడు హత్యకు గురైన ప్రతి నెల జనవరి 30వ తేదీ హత్యకు గురయ్యారు. ఈ సందర్భంగా కూడా ప్రతి నెల 30వ తేదీన గాంధేయ మార్గంలో కళ్ళకు గంతలు కట్టుకొని తలపై టోపీలు ధరించి కూడా నిరాహార దీక్ష అనేది కూడా చేపడతా ఉన్నారు. ప్రధానంగా సమాజంలో మార్పు రావాలి, ఆ మహాత్మా గాంధీ కలలు కన్నా ఆ సమాజాన్ని చూడాలి, ఆ చూసే వరకు కూడా తన పోరాటం అనేది కూడా, న్యాయ పోరాటం అనేది కూడా గాంధేయ మార్గంలో కొనసాగుతుందని గాంధీ నాగరాజన్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్.